వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు టాపిక్లోకి వచ్చేసేపటికి మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. పైథాన్లో చాలా బిల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, కానీ మెయిన్గా ఎక్కువ వాడే బిల్టిన్ ఫంక్షన్స్ ఏంటంటే మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. సో వాటి గురించి ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు మ్యాప్, ఫిల్టరు, రెడ్యూస్ ఎందుకు వాడతామంటే కోడ్ రీడబిలిటీని పెంచడానికి, అలాగే దాని యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి వాడతాం. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ టాస్క్స్ని సింప్లిఫై చేస్తాం. ఈ ఫంక్షన్స్ని ఇటరబుల్స్ అంటే ఏదైనా ఒక లిస్ట్ ఉందనుకోండి, అది ఇటరబుల్, ఎందుకంటే ఆ లిస్ట్లో మనం ఇటరేట్ అవ్వచ్చు. సో అలాంటి వాటిని ఇటరబుల్స్ అంటాం. ఈ ఫంక్షన్స్ అలాంటి వాటి మీద అప్లై చేస్తే డేటా ప్రాసెసింగ్ టాస్క్స్ అనేవి సింపుల్గా జరుగుతాయి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మ్యాప్ అనమాట. సో మ్యాప్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఆ లిస్ట్లో కానీ ఏదన్నా ఇటరబుల్లో ఉన్న ఎవ్రీ ఐటెంని స్పెసిఫైడ్ ఫంక్షన్కి పంపించి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇటరబుల్ ఉంది కదా, ఇది ఫంక్షన్ కదా, ఇది సింటాక్స్ మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ కామా ఇటరబుల్స్. ఈ ఇటరబుల్లో ఉన్న ప్రతి వాల్యూని ఫంక్షన్కి ప్రతిసారి పంపుతుంది అనమాట. పంపి ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫంక్షన్ అనేది కంపల్సరీ పారామీటర్, ఇటరబుల్ అనేది కూడా కంపల్సరీ పారామీటర్. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాప్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ అనే ఒక లిస్ట్ డిక్లేర్ చేసాం. దానిలో 1 2 3 4 ఉన్నాయి. తర్వాత మ్యాప్ ఆఫ్ ఇక్కడ ఫంక్షన్ కదా, సో స్క్వేర్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఇక్కడ నెంబర్స్ అనేది పెట్టాం. ఇప్పుడు ఏంటంటే నెంబర్స్లో ఉన్న ప్రతి వాల్యూ స్క్వేర్కి ఒక్కొక్కసారి వెళ్ళాలి. ఫస్ట్ 1 వెళ్తుంది. సో స్క్వేర్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, వెళ్ళిన వాల్యూని మళ్ళీ సేమ్ వాల్యూ అంటే స్క్వేర్ చేస్తుంది. సో 1 స్క్వేర్ ఎంత 1 రిటర్న్ చేస్తుంది. సో 1 నెక్స్ట్ మళ్ళీ 2 వెళ్తుంది. మళ్ళీ 2 వెళ్తే 2ని మళ్ళీ స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తుంది. 2 స్క్వేర్ ఎంత 4. నెక్స్ట్ మళ్ళీ 3 వెళ్తుంది. 3 స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ 9 కదా, సో మళ్ళీ 9 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం వెళ్తుంది 4 వెళ్తుంది. 4 వెళ్ళినప్పుడు 4 స్క్వేర్ ఎంత 16 కదా. ప్రతిసారి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి, అలా 4 టైమ్స్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ నెంబర్స్ అనే లిస్ట్లో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని టైమ్స్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతిసారి ఈ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూస్ అన్ని రిజల్ట్ అనే దానిలో స్టోర్ అవుతాయి. దాన్ని లిస్ట్లోకి మార్చి మనం ప్రింట్ చేసాం. సో అది మ్యాప్కి సంబంధించిన ఎగ్జాంపుల్. తర్వాత ఫిల్టర్ ఏంటంటే ఆ దానిలో ఉన్న ఐటమ్స్ని మనం ఫంక్షన్ ద్వారా ఫిల్టర్ చేస్తాం అనమాట. ఎలాగంటే అది మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సేమ్ ప్రతి దానికి సింటాక్స్ ఒకటే. ఇక్కడ నేమ్ మారుతుంది, అక్కడ మీరు మ్యాప్ వాడారు, ఇక్కడ ఫిల్టర్ వాడతారు. సేమ్ ఫంక్షన్, సేమ్ ఇటరబుల్. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసేపటికి ఫస్ట్ ఏజెస్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అవ్వాలి, ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం ఫిల్టర్ చేయాలి. ఇక్కడ మనం చేసుకున్న కండిషన్ ఏంటంటే అడల్ట్ కండిషన్. అడల్ట్ అంటే <18 గ్రేటర్ దాన్ 18 అనేది మనం చెక్ చేయాలనుకున్నాం. సో 5 <18, సో ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. నెక్స్ట్ 12 <18, అది కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ 17 <18, అది కూడా ఫాల్స్. 18 <18 ఫాల్స్. 24 <18 అంటే ట్రూ కదా. సో నెక్స్ట్ 32 <18 ట్రూ కదా. సో ఇక్కడ అడల్ట్స్ అనేది ఆ అడల్ట్స్లో ప్రతిసారి వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. 5 వచ్చినప్పుడు ఒకటి, 12 వచ్చినప్పుడు ఒకటి, 17 వచ్చినప్పుడు ఒకటి, అలా మొత్తం అన్ని అడల్ట్స్ అనే దానిలో ప్రింట్ అవుతాయి. అడల్ట్స్లో స్టోర్ అయినాక అడల్ట్స్ని మనం ఒక లూప్ స్టేట్మెంట్ ఫర్ ఎక్స్ ఇన్ అడల్ట్స్ అని చెప్పి ప్రతి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ లూప్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే దాన్ని చూసి తర్వాత ఇది చూడండి. ఆ ఫర్ లూప్కి సంబంధించిన వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ఫంక్షన్. రెడ్యూస్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్, అలాగే సేమ్ ఇందాకది సింటాక్స్ ఒక ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఇటరబుల్, దాని సింటాక్స్ ఇదిగోండి ఫంక్షన్, ఇక్కడ ఇటరబుల్. ఇదేంటంటే ఇనీషియల్గా ఫంక్షన్ ఇక్కడ ఉన్న ఇటరబుల్లో ఉన్న 2 ఐటమ్స్తో ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ 2 ఐటమ్స్తో ఫంక్షన్ కాల్ అయ్యి ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ ఒక వాల్యూని రిటర్న్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ వాల్యూ వచ్చిన కొత్త వాల్యూ, దాని పక్కన ఉన్న వాల్యూ 2 కలిపి మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతాయి అనమాట. దెన్ కాల్ అగైన్ విత్ ద రిజల్ట్ అబ్టైన్డ్ ఇన్ స్టెప్ 1 అండ్ ద నెక్స్ట్ వాల్యూ ఇన్ ద సీక్వెన్స్. మీకు ఫంక్షన్లో జరిగి వచ్చిన వాల్యూ ప్లస్ ఆ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ మళ్ళీ ఆ ఫంక్షన్కి వెళ్తాయి. అలా అంటిల్ మొత్తం అయిపోయే వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో పైథాన్ 2లో రెడ్యూస్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, బట్ పైథాన్ 3 వర్షన్ వచ్చేసేపాటికి దాని ఫంక్షన్ టూల్స్ అనే మాడ్యూల్కి
మూవ్ చేశారు. మనం ఒకవేళ రెడ్యూస్ అనేది వాడాలంటే ముందు ఫంక్షన్ టూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత దాని నుంచి రెడ్యూస్ని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫంక్షన్ టూల్స్. ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్ ఇంపోర్ట్ రెడ్యూస్. సో రెడ్యూస్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం? ఫంక్షన్ టూల్స్ నుంచి. ఇక్కడ ఏం చేసాం? రెడ్యూస్, ఇక్కడ ఫంక్షన్ ఏం కదా డూ సమ్, ఇక్కడ ఒక లిస్ట్. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఈ 2 వాల్యూస్ వెళ్తాయి అనమాట. ఈ 2 వాల్యూస్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆ 2 యాడ్ అయ్యింది. ఈ 2 యాడ్ అయ్యి ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో నెక్స్ట్ ఈ 3 ఈ 2 వెళ్తాయి. ఈ 2 ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. సో ఆ 6 నెక్స్ట్ 4, 6 4 కలిపి కూడా మళ్ళీ వెళ్తాయి అనమాట. ఆ 2 కలిపి మళ్ళీ 10 వస్తుంది. సో టోటల్ వాల్యూ వచ్చేసేపటికి 10 వస్తుంది. మెయిన్గా మీరు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీరు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా మీకు తరో అవ్వాలి. అది అవ్వాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఫంక్షన్స్కి సంబంధించిన వీడియో ఉంది. ఒకవేళ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా వెళ్ళి చూసండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ అనే ఒక లిస్ట్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసారనమాట. సో ఏంటి మనకి ఇక్కడ ఈ లిస్ట్ అనేది అందరికీ తెలిసిందే కదా. లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అనే లిస్ట్లోకి మారుతాయి. సో దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ మనం మ్యాప్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాప్లో ఫస్ట్ ఏం ఉండాలి? ఫంక్షన్ ఉండాలి. ఇక్కడ ఇంట్ అనేది ఒక ఫంక్షనే కదా. సో ఇంట్ అనేది ఒక ఫంక్షన్. సో ఇంట్ అనేది ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి? ఒక ఇటరబుల్ కావాలి. ఒక ఇటరబుల్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇన్పుట్ ఎంటర్ నెంబర్స్ సపరేటెడ్ బై స్పేస్ డాట్ స్ప్లిట్. అంటే సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకోండి, 1 స్పేస్ 2 స్పేస్ 3 అని ఇచ్చాను అనుకోండి. స్ప్లిట్ అంటే ఎప్పుడైతే మనకి స్పేస్ వస్తుందో ఆ వాల్యూని స్ప్లిట్ చేసేస్తుంది. సో అవన్నీ మ్యాప్ అంటే ఏంటి? ఈ వాల్యూని దీనిలో ఇక్కడ ఉన్న ఫంక్షన్లో పంపించాలి కదా. ఇప్పుడు 1 అనే వాల్యూని ఇంటీజర్ కింద మారుస్తుంది, 2 అనే వాల్యూని ఇంటీజర్ కింద మారుస్తుంది, తర్వాత 3 అనే వాల్యూని కూడా ఇంటీజర్ కింద మారుస్తుంది. బిల్ట్ ఇన్ ఇన్పుట్ అంటే ఏంటి? స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనం ఇంట్ అని ఇవ్వడం వల్ల ఈ ఫంక్షన్లో ప్రతి వాల్యూ వెళ్ళినప్పుడు అది స్ట్రింగ్ కాస్త ఇంటీజర్ కింద మారిపోతుంది. సో అది మ్యాప్కి సంబంధించి. ఇప్పుడు మారిపోయిన తర్వాత ఏమైంది? ఆ 1 2 3 ఇంటీజర్ కింద మారిపోయిన తర్వాత లిస్ట్కి మారినాయి. లిస్ట్కి మారినప్పుడు ఏం చేసాం? అదే నెంబర్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. నెంబర్స్ ప్రింట్ చేస్తే మనకి ఏమైంది? ఫైనల్గా 1 2 3 అనే ఒక లిస్ట్ వచ్చింది. సో ప్రింట్ ఒరిజినల్ డేటా లిస్ట్ని ప్రింట్ చేసాం. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్. ఇక్కడ కూడా మ్యాపే వాడాను చూడండి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ స్క్వేర్ ఫంక్షన్ అనేది స్క్వేర్ అనేది డిక్లేర్ చేసాం. సో ఇక్కడ నెంబర్స్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ వచ్చినాయి కదా. నెంబర్స్ ఏం వచ్చినాయి ఇక్కడ మీకు? 1 2 3. మీరు ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తే అన్ని. ఇక్కడ 1 2 3 ఎంటర్ చేసాం కాబట్టి 1 2 3. సో ప్రతిసారి స్క్వేర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెంబర్స్లో ఏమి ఉన్నాయి? 1 2 3 కదా. సో ఫస్ట్ 1 ఇక్కడికి వెళ్తుంది. సో 1 స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ ఎంత? 1. తర్వాత 2 వెళ్తుంది. 2 స్క్వేర్ ఎంత? 4. తర్వాత 3 వెళ్తుంది. 3 స్క్వేర్ ఎంత? 9. సో 1 4 9 స్క్వేర్ నెంబర్స్ 1 4 9 అనేది ప్రింట్ అవుతుంది లిస్ట్లో. ఎందుకంటే ఇక్కడ మనం లిస్ట్ అనే కీవర్డ్ వాడాం. లిస్ట్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఫిల్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఫిల్టర్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? మాడిఫై ఎంతో కొంత లిస్ట్ అనేది మాడిఫై జరుగుతుంది. సో ఇనిషియల్గా ఏమన్నాయి? 1 2 3. ఇక్కడ ఈజ్ ఈవెన్ అనే ఒక ఫంక్షన్ రాసాం. నెంబర్స్ ఏంటి? 1 2 3. సో 1 వెళ్తుంది ఫంక్షన్లోకి. వెళ్ళినప్పుడు రిటర్న్ x/2 = 0. x/2 ఏంటిది? 1. x/2 = 0 ఫాల్స్ కదా. సో రాదు. నెక్స్ట్ 2 వెళ్ళినప్పుడు 2 వస్తుంది, 3 రాదు. సో అలా ఈవెన్ నెంబర్స్ అనమాట. ఫస్ట్ 1 వెళ్ళినప్పుడు ఫాల్స్, 2 వెళ్ళినప్పుడు ట్రూ, 3 వెళ్ళినప్పుడు ఫాల్స్. సో దాన్ని ప్రింట్ చేసాం. అది కూడా లిస్ట్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేసాం. నెక్స్ట్ రెడ్యూస్ ఎలా చేయాలి? ఫ్రమ్ ఫంక్షన్ టూల్స్లో నుంచి రెడ్యూస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అందులో కూడా సేమ్ ఒక ఫంక్షన్, తర్వాత ఇటరబుల్స్. సో ఫంక్షన్ ఏంటి? యాడ్. ఇటరబుల్స్ ఏంటి? నెంబర్స్. సో ఫస్ట్ 2 వాల్యూస్ వెళ్తాయి ఫంక్షన్స్లోకి. ఇప్పుడు ఫంక్షన్లోకి ఫస్ట్ 2 వాల్యూస్ 1 2 వెళ్ళినాయి. 1 2 యాడ్ చేస్తే ఎంత? 3. సో వచ్చిన 3 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏముంది? 3 ఉంది. ఆ 2 కలిపి మళ్ళీ ఫంక్షన్కి వెళ్తాయి. అప్పుడు ఏమొస్తుంది? 6 వస్తుంది. సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ నెంబర్స్ అని ఒక వేరియబుల్లో దాన్ని స్టోర్ చేసుకున్నాం. ఫైనల్గా ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేసాం. అప్పుడు మనకేం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏం అడుగుతుంది? ఎంటర్ నెంబర్స్ సపరేటెడ్ బై స్పేస్ 1 స్పేస్ 2 స్పేస్ 3 ఇచ్చాను. ఏమైంది? ఒరిజినల్ లిస్ట్ ఏంటి? 1 2 3. మనం ఏమి ఇచ్చాం అదే వచ్చింది. ఎప్పుడు? మ్యాప్ ఫంక్షన్ వాడి ఇన్పుట్ తీసుకున్నాం. తర్వాత స్క్వేర్ ఇన్ నెంబర్స్ అంటే ఏంటి? 3 స్క్వేర్ అయి రావాలి. 1 2 3. తర్వాత ఈవెన్ నెంబర్స్ 2a ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి,
ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ప్రూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఆ వాల్యూ రిటర్న్ అయినప్పుడు మాత్రమే మనకు అవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఈవెన్‌లోకి వెళ్ళిన ప్రతిసారి మనం ఇన్‌పుట్‌లో ఏమి ఇచ్చాం 1 అంటే ఫాల్స్. సో, అక్కడ ఏమి ప్రింట్ అవ్వదు. సో, 2 అంటే ట్రూ. సో, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 అంటే ఫాల్స్. సో, ఓకేనా? ఫాల్స్‌కి సంబంధించినవి ఏమేమి ఇక్కడ ప్రింట్ అవ్వల ఫిల్టర్ వాడినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ రెడ్యూస్ వాడాం. రెడ్యూస్ వాడితే ఏమైంది? ఫస్ట్ 1, 2 యాడ్ అయినాయి. 3 వచ్చింది. మళ్ళీ ఆ వచ్చిన 3ను ఈ 3 2 యాడ్ అయినాయి. మొత్తం 6 అయింది. సో, అదనమాట మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్‌కి సంబంధించి. సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.